నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో తెలంగాణలో అభయ్ పాటిల్ వచ్చిన తర్వాత భారీ చేంజెస్ ఏమైనా రాబోతున్నాయా? 2028 లేదా 29లో జరగబోయేటువంటి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధం కాబోతోందా? ఎస్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత మా టార్గెట్ తెలంగాణ అని చెప్పిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కొద్ది నెలల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్ని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో మొత్తానికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. సో పార్టీ కోసం పనిచేయండి అంటూ వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సై అన్నారు. సో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు బలమైనటువంటి నాయకుల మధ్య సయోధ్యత కుదిరింది. అయితే భారతీయ జనతా పార్టీలో ఎవరికి వారు యమునా తీరు అన్నటువంటి నానుడి గతం నుంచి ఉంది. సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గతంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. సో ఇప్పుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలన్నటువంటి ధీమాతో ఈ ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బండికి ఈటెల మీటింగ్ ముందు ఏం జరిగింది? ఏ ఒప్పందం, ఏ సిద్ధాంతంతో ముందుకెళ్ళబోతున్నారు? పాలమూరులో పంచాయతీలో ఏం జరగబోతోంది? సో డీకే అరుణ వర్సెస్ శాంతకుమార్ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరుకు చెక్ పడబోతోందా? మరి ముఖ్యంగా రాజాసింగ్ అంశం కూడా ఈసారి చర్చలోకి వస్తుందా? ఎందుకంటే రాజాసింగ్ ఇప్పటికీ బీజేపీ తన పార్టీ అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నారు, బట్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. బట్ రాజాసింగ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్యాకేజ్ ఇస్తే ఓటమి కూడా సిద్ధపడతారు, పోటీ కూడా వెనకడుగేస్తారని చెప్పేసి. బట్ గతంలో లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందా? తెలంగాణలో బీజేపీ పుంజుకోబోతోందా? త్రిముఖ పోటీ ఎట్లా ఉండబోతోంది? మురళీ మనోహర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే. తెలంగాణ బీజేపీని సెంట్రల్ హ్యాండ్ ఓవర్ చేసుకుందా? సెంట్రల్ టేకప్ చేసిందా? ఇక్కడ నుంచి సెంట్రల్ గైడ్ లైన్స్ తెలంగాణ బీజేపీ ఫాలో కాబోతోందా? ఎవరికి వారు అన్నట్టు కాకుండా అందరూ ఒకే విధంగా ముందుకు పోవాలన్నటువంటి సిద్ధాంతంలోకి అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేయబోతున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ దూతను? ఇది మీ యొక్క ఏంటంటే మీడియా లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కనుక నేను దానికి అలవాటు పడలేదు. అయితే అంటే మీడియా లాంగ్వేజ్ లో ఉప్పు నిప్పు అని అవి కూడా విన్నాను నేను కొన్ని మీడియా దీంట్లో. కత్తులు చూసుకున్న వాళ్ళు ఒక్కటయ్యారు, లేకపోతే అలై బలై అయిపోయింది, బగ్గు అనేది అని ఇవన్నీ నేను విని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మ్యాటర్ అంత సీరియస్ గా లేదు. ఇప్పుడు మీడియా చెప్తున్నంత నిప్పు ఉప్పు లాంటివి కత్తులు దూసుకునేటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ కి మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలుసు. సో బండి సంజయ్ తన వర్గీయులకే అవకాశాలు ఇస్తున్నారు, టికెట్ పదవిలోకి పోటీ చేయనిస్తున్నారు. ఈటెల వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఈటెల వర్గం మొత్తం కూడా షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల నివాసానికి వచ్చి ఒక పెద్ద ధర్నానే చేయడం జరిగింది, పార్టీ కండువాలు లేకుండా. సో ఆ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉందనడానికి ఒక నిదర్శనం కదా. అంటే టికెట్స్ దొరకని వాళ్ళు ఎప్పుడైనా ఖచ్చితంగా అటువంటివి చేస్తుంటారు, ఏ పార్టీ అయినా చేస్తూ ఉంటారు. అందుకని బహుశా అక్కడ హుజురాబాద్ మనందరికి తెలుసు, ఈటెల రాజేందర్ గారు అనేక సార్లు గెలిచారు, అది సొంత నియోజకవర్గం. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏంటి, ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడు, మల్కాజిగిరి వచ్చేసారు. అయినా ఆయనకుండే అనుబంధము, ఆ మనుషులు వాళ్ళందరూ కూడా బీజేపీకి వచ్చింటారు కనుక కింది స్థాయిలో ఫ్రిక్షన్స్ వస్తుంటాయి. అయితే పైన ఉన్న నాయకులు కూర్చోబెట్టి వాటిని సర్దు మనిషి కొంత వీళ్లకు కొత్త వాళ్లకు పాత వాళ్లకు టికెట్స్ ఇవ్వడంలో ఎక్కడ ఫ్రిక్షన్ వచ్చి ఉంటుందో బహుశా. కనుక కింది స్థాయి విషయాలు పై వరకు వచ్చే వరకు అవి కనపడేటట్టుగా గ్లేరింగ్ గా అనిపించినాయి మన అందరికి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ చేశారు. కానీ టికెట్లు ఇచ్చేటప్పుడు మీరు కనుక కాంగ్రెస్ లో చూస్తే అండి, ఓసారి హనుమంతరావు గారు మాట అన్నారు, మీరు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నారు. అయిపోయింది కదా టికెట్లు అన్ని ఇచ్చిర్రు, ఇక గొడవ ఏముంది? మన దాంట్లో టికెట్లు ఇవ్వకముందు ఏం చేస్తారు, మీటింగ్లు పెడతారు, అన్ని పెడతారు, ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి టెంట్ల కింద, మాట్లాడతారు, కుర్చీలు తీసుకొని కొట్టుకుంటాం, అవి విరిగిపోతాయి. టికెట్లు ఇచ్చినాక ఏముంది, అందరం ఒక్కటి కావాలి, పని చేయాలి. ఎప్పుడైనా మన కల్చర్ కాంగ్రెస్ లో ఇది అని ఆయన చాలా ఫన్నీగా నవ్వుకుంటూ చెప్పాడు అన్నట్టు. అంటే ప్లాస్టిక్ కుర్చీలు ఉండేదే కొట్టుకోవడానికి, ఎక్కువ దెబ్బ తగలకుండా అని. అలా అంత సీన్ లేకపోయినా ఇక్కడ కూడా ఏముంటుందంటే రెబెల్ ఎప్పుడైనా డిమాండ్ ఉంటే టికెట్ కు
ఏం చేస్తారంటే తిరగబడతారు, కార్యకర్తలు వస్తారు, ఇండ్లకి వస్తారు, ఇది వస్తారు కనుక అలాంటిది జరిగింది అక్కడ కూడా జరిగేది కనుకని బహుశా ఆ గ్యాప్స్ ఏమైనా వచ్చి ఉంటాయి. కానీ ఈ కత్తులు మిరియాలు లేకపోతే అదే నిప్పు ఉప్పు లాంటి అంటే ఆ పరిస్థితి బహిరంగంగా మీడియా ముందు మాట్లాడరు అనుకోండి, అది వేరే విషయం. బట్ లోపల అంతర్గత ఆ, ఖచ్చితంగా ఉంటుంది. అంతర్గతంగా విభేదాలు ఉంటాయని చెప్పడంలో సందేహం ఏంటి. ఎందుకంటే ఈ మధ్య ఆ, కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ధర్మపురి అరవింద్ దూరంగా ఉన్నారు. సో ఆయన అక్కడి నుంచే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆయన ఇక్కడికి రావట్లేదని చెప్పేసి ఏం అనుకోకండి, వాళ్ళకు ఉన్న వాళ్ళకంటే నేనే ఎక్కువ ప్రచారం చేస్తున్నా అని చెప్పి కొన్ని కామెంట్లు వేయడం జరిగింది. అందరూ ఒక తాటిపైన లేరు. అధ్యక్షుడికి ఇంకో ఎంపీకి పడకపోవడం, ఎవరికి వారు గ్రూపులుగా ఉండడం, ఇదంతా కనిపిస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకరొక సందర్భంలో ఆయన కూడా బరస్ట్ అయిపోయారు. అసలు కార్యకర్తలు ఎక్కడిది, పార్టీ సర్వనాశనం అయితే అంటే ఇంకా కార్యకర్తలు ఎక్కడిది అన్న కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఫుట్బాల్ తీసుకుపోయి గిఫ్ట్లు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇది బీజేపీలో ఇవన్నీ మనం చూసినాం. ఎస్ ఎస్ ఉండొచ్చు ఇవన్నీ. అంటే ఆ యాంగ్విష్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, అది ఫుట్బాల్ ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా కూడా తమ యాంగర్ ను అలా వ్యక్తం చేశారు. ఎట్లయితే కాంగ్రెస్ క్యాంపులో ప్లాస్టిక్ కుర్చీలతో కొట్టుకుంటారో అదంతా ఏంటి, ఆ కుర్చీలతో కొట్టుకోవడం అంటే యాంగర్ అని. యాంగర్ ను బహిరంగంగా చెప్పడం, కాస్త అంచి వేసుకొని ఏదో పద్ధతిలో చెప్పడం లాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇలాంటివి జరిగాయి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, జరుగుతున్నాయి కూడా, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏదున్నా సరే విత్ ఇన్ ది పార్టీ ఒక డిసిప్లిన్, ఒక యూనిటీ, దీని కొరకు నిరంతరము పనిచేసే ఒక మెకానిజం ఉండాలి. ఇప్పుడు సరే ఈ విషయము నేనైతే చాలా రోజుల నుంచి వింటున్నాం మనం కదా, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వింటున్నాం. ఈ ప్రయత్నము ఇప్పుడు కనపడ్డది, ప్రత్యేకంగా కనపడ్డది మీకు. మరి లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే వారు ప్రెస్ కాన్ఫరెన్స్ తో వచ్చి అదంతా ఏం లేదు, ఎలాంటి విభేదాలు మా దగ్గర లేవు, కేవలం నేను రొటీన్ గానే భోజనం అరేంజ్ చేశాను, వచ్చారు వాళ్ళు ఇద్దరు వచ్చారు నాయకులు, కలిసి కూర్చొని భోజనం చేస్తాం అని. అంటే దాని అర్థం ఏంది, అది మా దగ్గర ఏం లేదన్నట్ట కాదు. నేను రెండు చెప్తున్నాను, ఉంది అంటే నిప్పు ఉప్పు అంత లేదు అని, లేదు అంటే అసలు ఏం లేదు అని కాదు, ఎంతో కొంత ఉంది అని. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏం లేదు, ఖాళీ భోజనం చేసుకున్నాం, మెను ఈ విధంగా ఉంది అని చెప్తే ప్రజలు ఏం నమ్మరు కదా. అంత అలా చెప్పినా అర్థమైపోయింది. ఎందుకంటే చాలా రోజులకు ఆ ఇద్దరు పెద్ద నాయకులను మీడియాలో చూశారు ఒక దగ్గర, అది చాలు కదా ప్రజలు కానీ మీడియా కానీ స్మెల్ చేయడానికి ఇక్కడ ఏదో సయోధ్య కుదిరింది, అందుకే ఒక్కటయ్యారు, ఒక దగ్గరికి వచ్చారు. అందుకే నాయకత్వంలో ఎప్పుడు కూడా ఒక కామన్ సెన్స్ ఏమి ఉండాలంటే, విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనోభావాలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా కలిసి కనపడడం, జనం ముందర ప్రజెంట్ చేసుకోవడం అనేది ఒక కళ. అది రాజకీయ నాయకుల్లో ఉండాల్సినటువంటి గొప్ప కళ. ఇప్పుడు నేను అందుకే అంటాను, కాంగ్రెస్ చాలా సీనియర్ పార్టీ కనుక దాంట్లో చూసి నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి. వాళ్ళు కత్తులు చూసుకునే అంత కక్షలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, వేదికపై ఎక్కి రెండు చేతులు గట్టిగా పట్టుకొని పెద్ద పోజ్ ఇస్తారు. ఈ పోజ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? కనిపించదు కదా బీజేపీలో. ఒక కామెంట్ కూడా గుర్తొస్తుంది, అధ్యక్షుడికి మిగతా నాయకులకు పొసగడం లేదా, అధ్యక్షుడిని మిగతా నాయకులు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? తో పాటు దీనికి ఇంకొక అడుగు ముందేసి ఇంకో కామెంట్, గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, రాజాసింగ్ ఏమన్నారంటే, లోకల్ అంటే రాష్ట్ర నాయకత్వం ఒకవేళ సిఫార్సు చేసినటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే రబ్బర్ స్టాంప్ అవుతారు, కేంద్ర నాయకత్వం ఒకవేళ అధ్యక్షుడిని ఎన్నిక చేసి పంపిస్తే కనుక పార్టీని గాడిలో పెట్టేటువంటి నాయకుడు అవుతారన్నారు. సో ఇప్పుడు రాజాసింగ్ మాటల్లో చూసుకుంటే రాష్ట్ర నాయకత్వమే ఈ అధ్యక్ష పదవిని ఎంపిక చేసినట్టున్నారేమో. సో అందుకే రాజాసింగ్కు అధ్యక్షుడికి పడకపోవడం, ఎందుకంటే ఒకసారి నాతోనే స్వయంగా రాజాసింగ్ను వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన పెద్ద లీడర్, మాకంటే పెద్ద లీడర్, ఆయన స్థాయిని కాదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో వీళ్ళకి పడట్లేదు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో అధ్యక్షుడు అందరినీ గాడిన పెట్టడంలో విఫలమవుతున్నారా అన్నది ఒక ప్రశ్న కనిపిస్తుంది ఇక్కడ. నాకేమో రామచంద్ర గారు వచ్చాకనే కాస్త అందరూ సర్దుకుంటున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు, కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు. ఉదాహరణకు మీరు ఆ మధ్యలో ఒక ఆయన సస్పెండ్ చేశారు బ్యానర్లు అవి కట్టినందుకు. అంతా రాజేందర్ గారికి వ్యతిరేకంగా కట్టారు, వెంటనే సస్పెండ్ చేశారు కదా. చేశారంటే అర్థమైంది, రామచంద్రరావు గారు చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ ఎవరిని ఏం క్షమించడం లేదు, కాస్త కఠినంగానే ఉంటున్నాడు అని.
కనుక ఆ లూజ్నెస్ వీళ్ళకు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి చేయడానికి కూడా ఆయన్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు జరగని ఈ చర్య ఇప్పుడే ఎందుకు జరిగింది? రామచంద్రరావు గారు వచ్చాకనే సయోధ్య కుదిరించే పని. మనకు చూడడానికి అభయ్ పాటిల్ గారు ఎవరో బయట నుంచి కనపడ్డప్పటికీ కూడా, చూడడానికి లక్ష్మణ్ గారు భోజనం పెట్టినప్పటికీ కూడా అధ్యక్షుడికి తెలియకుండా ఏవి జరగవు కదా. ఇంకా అధ్యక్షుడి చొరవతోనే సయోధ్య అంతటా కుదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే రామచంద్రరావు గారు చాలా సీనియర్ కార్యకర్త, సంస్థలో పుట్టి పెరిగినటువంటి కార్యకర్త, సిద్ధాంత పరంగా ఎదిగిన కార్యకర్త కనుక ఆయన మనం బయట పర్సెప్షన్స్ ఏదైతే ఉన్నారో బలహీనమనో కాదు, చాలా బలమైనటువంటి వ్యక్తి. అట్లా ఉండే వ్యక్తి ఏం కాదు, అన్నీ తెలిసినవాడు. మళ్ళా కనుక నాలెడ్జిబుల్ కూడా, పెద్ద ఇంటలెక్చువల్ ఆయన, అడ్వకేట్ గా కూడా మంచి పేరు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, ఆయనకు సమర్థత ఉంది. కాకపోతే ఇంత సమర్థత ఉన్నా మీడియాలో పబ్లిక్ లో ఇమేజ్ ఒకటి ఉంటుంది. పెద్ద పబ్లిక్ లీడర్ చేతులు ఉప్పిస్తే 1000 మంది వస్తారు, విజిల్లు కొడతారు. ఇది వేరు, ఇది వేరు. సమర్థత వేరు. కనుక పాపులారిటీ వేరు, సమర్థత వేరు. పాపులారిటీ ఉండకపోవచ్చు, కానీ దాన్ని సమర్థత లేదు అనడానికి వీల్లేదు. రామచంద్రరావు ఆధ్వర్యంలోనే. అంటే సార్ పాయింట్ ఏంటంటే, క్షేత్రస్థాయిలో అందరూ అహాలను పెట్టి పక్కన పెట్టేసి వీళ్ళు పని చేస్తారా అన్నది ఒక ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒకవేళ పని చేసినా బయటికి మీడియా ప్రజలు ఒకవేళ క్షేత్రస్థాయిలో అందరూ ఏకదాటిపైకి వచ్చి పనిచేసినా కానీ ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీలో అన్నది కూడా ఆ నాయకులు చెప్పినటువంటి మాట. ఎందుకంటే బండి సంజయ్ బహిరంగ సభలో కనీసం ఈయనన్నా పని చేసుకునేయండి అన్న అని చెప్పేసి మాట్లాడారు. అంటే తనను పని చేసుకునేలేదు, తన సీటును కావాలనే తప్పించారు, కిషన్ రెడ్డిని అయినా పని చేసుకునేయండి అని చెప్పేసి ఆయన ఆవేదనతో మాట్లాడారు. అంటే బీజేపీలో ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకునేటువంటి ఆ తత్వం ఉంది, బయటకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు అని అనుకున్నా. కానీ ఇప్పుడు అభయ్ పాటిల్ ఎపిసోడ్ తర్వాత ఆ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చి పనిచేయగలుగుతారా? అసలు ఆ కామెంట్ మీద నేను కామెంట్ చేయడం లేదు. కానీ బీజేపీలో ఉన్న విషయం ఏంటంటే, డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాంగ్రెస్ లో మిగతా పార్టీలో లేని డిసిప్లిన్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ సిస్టమ్ ఉంది. ఏది? కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు ఫేక్ అనేటువంటి విషయాలు కమ్యూనికేషన్ రెగ్యులర్ గా ఉంటుంది. వాళ్ళకే తెలియదు, నాయకులకే తెలియదు ఏం కమ్యూనికేషన్ ఉంటుంది. అందుకని ఒకరు పదవిలో ఉన్నా, ఊడిపోయినా, లేకపోతే కొత్త పదవులు వస్తున్నా, ఇవన్నిటికీ ఒక నెట్వర్కింగ్ తో వస్తుంది. కానీ ఒక్కరు వెళ్ళి కాంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటా అనేది అది అమాయకత్వం అన్నట్టు. అది చాలా అమాయకత్వం. పైగా ఉదాహరణకి ఇదే కామెంట్ లో రాజేందర్ గారు వెళ్ళి కాంప్లైంట్ చేశారు. ఢిల్లీలో వెళ్ళి కాంప్లైంట్ చేశారు. ఢిల్లీలో యాక్సెస్ ఉండదు. నేను ఏమంటున్నా అంటే, వీళ్ళకి ఎవరికి ఢిల్లీలో యాక్సెస్ ఉండదు. ఉన్నా వెళ్ళి కాంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇచ్చినా సమగ్రంగా వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకున్న రిపోర్ట్ తోటే చర్యలు ఉంటాయి. ఒక ఆయన వచ్చాడు, ఒక కాంప్లైంట్ ఇచ్చాడు, వెంటనే అంత పెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తులను తీసేశారు పార్టీ నుంచి, లేదా బాధ్యతల నుంచి. అంటే అది అమాయకత్వం అవుతుంది. అది ఎందుకంటే ఈ పార్టీ అంత బలహీనంగా లేదు, తరతరాలుగా ఉంది. అధికారంలో రాకుండా నెట్వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. పైగా అనేక పరివార సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పైకి సమాచారం తొలగించినా నిలబెట్టినా కారణాలు ఉంటాయి. ఏ కారణం లేకుండా వ్యక్తిని తీసేయరు, ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని తెచ్చి పెట్టరు. తప్పకుండా కారణాలు ఉంటాయి. కనుక ఆ కారణాలను దృష్టిలో పెట్టుకొని తొలగించడం కానీ, కొత్త బాధ్యతలు ఇవ్వడం కానీ ఇది జరుగుతుంది. ఇంత మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సంజయ్ గారి కామెంట్ మీద నేను చెప్పలేను కానీ, బట్ ఇప్పటికైనా వీళ్ళని పని చేయనియండి అంటే, కాంప్లైంట్లు చేయకండి అని అంటే, కాంప్లైంట్ చేస్తే ఏమైనా అవుతుందా అంటే ఈ పార్టీలో ఏం కాదు. కాంప్లైంట్ చేయడానికి అసలు. బట్ సార్, ఒకవేళ బీజేపీ తీసుకొస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, బలమైనటువంటి మాటలతో వస్తుంది. సో ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణకు రాబోతున్నాం, తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నాం అని చెప్పేసి, పశ్చిమ బెంగాల్ లాంటి బలమైనటువంటి ప్రభుత్వం తెలంగాణలో కనిపిస్తుంది. అంటే వాట్ ఐమ్ సేయింగ్, దీదీ లాంటి బలమైనటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి తెలంగాణలో కనిపిస్తున్నారా అన్నది ఒక పాయింట్. అయితే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కూడా ప్రతిపక్షంగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆరే మనం ఓవరాల్గా చూస్తే కొంత బలంగా కనిపిస్తున్నారు, అవునన్నా కాదన్నా కానీ. సో రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగితే అటు కేసీఆర్ని ఢీగొట్టడానికి ప్రయత్నం చేస్తుందా, లేదంటే అధికార పార్టీనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందా? ఎందుకంటే రేపు కేసీఆర్ భూమి వేరే లెవెల్లో వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది.
కేసీఆర్ ను తీసి పక్కకు పడేయాలి, కొత్త పార్టీని తీసుకురావాలి అని ప్రజలు అనుకున్నప్పుడు ఆ రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు అంటే చాలా గొప్పోడు కేసీఆర్ కన్నా, కనుక ఈయన వస్తే గొప్ప పాలన అందించగలరు, తెలంగాణ ఆస్పిరేషన్స్ నెరవేరుతాయి అని ఓటేయలేదు. ముందు ఈయన వెళ్ళిపోవాలి అని ఈయన ఓటేశారు. ఈయనకి ఎందుకు వేశారంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ రెడీగా ఉంది, వాళ్ళకి అన్ని నియోజకవర్గాల్లో మనుషులు ఉన్నారు. మరి బీజేపీకి ఎందుకు వేయలేదు అంటే బీజేపీ రెడీగా లేదు. ఎన్నికలో మొత్తం 119 నియోజకవర్గాల మనుషులను పెట్టుకొని మేము తయారున్నాం, మేము పాలిస్తాం అని పెద్ద వాయిస్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా అంతే, కాంగ్రెస్ వేసి బండం కొట్టాలని ప్రజలు అనుకుంటే బీజేపీ రెడీగా ఉండాలి. మరి ఉండకపోతే కేసీఆర్ దిక్కు, ప్రజలకు వేరే మార్గం లేదు. డిఎంకే అన్నా డిఎంకే, డిఎంకే అన్నా డిఎంకే ఎన్నేళ్లు చూసాం. ఎందుకు ఇప్పుడు మరి కొత్తగా విజయ్ పార్టీ వచ్చేసింది అంటే, ఎప్పుడైతే ప్రజలకు ఆప్షన్ ఉంటే రెడీగా ఉంటారు ప్రజలు వేయడానికి. మీరు ఆప్షన్ గా నిలబడకపోతే మిమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. ఇక్కడ కూడా బీజేపీ పరిస్థితి కూడా అంతే. బట్ సార్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ లో కూడా బలమైనటువంటి నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీ. అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతిపక్షంగా అధికార పార్టీనే ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి సగం 5 సంవత్సరాలు కష్టపడితే ఉత్తర ప్రాంతానికి, 5 సంవత్సరాలు కష్టపడితే దక్షిణ ప్రాంతానికి, రెండు కలిపి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. తెలంగాణ విషయం తీసుకుంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణలో మాత్రమే భారతీయ జనతా పార్టీ కొంచెం బలంగా ఉంది, దక్షిణ తెలంగాణలో అసలు ఏమాత్రం పట్టులేదు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత సామర్థ్యం ఉందా? సో ఈ తక్కువ కాలంలో పూర్తి తెలంగాణను స్వీప్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? మీరన్న ప్రశ్నకు, బెంగాల్ లో పోరాటం చేసి గెలిచింది బీజేపీ. పొలిటికల్ వార్ కనుక అది డైరెక్ట్ గా మమతా బెనర్జీతో పోరాడింది బీజేపీ. ఇక్కడ తెలంగాణ తెలంగాణలో పరిస్థితి, కేరళలో పరిస్థితి ఏంటి అంటే, క్యాడరు పోరాడుతూ ఉంది 50 ఏళ్ల నుంచి, ప్రాణాలు అర్పించింది క్యాడర్. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. లీడర్లు, కార్యకర్తల బేస్డ్ గా ఉండాల్సిన లీడర్లు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు తప్పితే, పోరాట చరిత్ర బెంగాల్ కన్నా తెలంగాణకి ఎక్కువ ఉంది, కేరళకు ఎక్కువ ఉంది. కేరళలో అధికారంకి రాలేదు, తెలంగాణలో కూడా అధికారంలోకి రాలేదు. కనుక అధికారంలోకి వచ్చే అర్హతలు అన్నీ ఉన్నాయి. మీరు కేసులు, పోలీసు కేసులే ఆధారంగా చూస్తే, లేకపోతే ప్రాణార్పణ అనేది ఆధారంగా చూస్తే, ఎక్కువ ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారు. కేసులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ పోరాటంలో కూడా వందల కేసులు పెట్టుకున్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కార్యకర్తలు పోరాడి పొలం దున్ని పెట్టారు. విత్తనాలు వేసుకోవడానికి ఓపిక ఉండాలి లీడర్లకు, అంతే ఇప్పుడు కావాల్సింది. కనుక బెంగాల్లోనేమో డైరెక్ట్ పొలిటికల్ వార్ చేశారు, ఇక్కడ ఐడియాలజికల్ వార్ చేశారు. ఇక్కడ నక్సలిజం ఖతమైపోయిందండి. ఊరికే అమిత్ షా అనుకుంటే ఖతం కాలేదు. ఇక్కడ ఎంతో సైద్ధాంతిక పోరాటం ఇక్కడ తెలంగాణలో చేశారు. కనుక లీడర్స్ కనుక ప్రాపర్ గా లీడర్షిప్ ఇవ్వగలిగితే ఇది పెద్ద విషయం కాదండి. రెడీగా ఉన్నారు ప్రజలు, ఎప్పుడెప్పుడు బీజేపీకి వేద్దామా అని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ గతంలో ఒకసారి ఆలోచన చేశారు, కానీ అప్పుడే ప్రజలు బీజేపీ వైపు చూసినప్పుడు బీజేపీ దిక్కులు చూసినటువంటి ఎపిసోడ్ కూడా తెలంగాణలో ఉంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్ గా చెప్పారు. వీళ్ళు తయారుగా లేరు, లీడర్స్ తయారుగా లేరు. ఎవరికి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనే ముఖ్యమంత్రి అవుతామని అనే పద్ధతిలో ఉన్నారు. అది ఒక్కటి వదిలేసి ఎవరో ఒకరు అవుతారు కనుక కలిసి పని చేద్దాం అని అనుకుంటే మాత్రం బహుశా నేను అనుకుంటా ఈసారి ఎన్నికల్లో పవర్ లోకి వస్తారు. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు అహం వీడి క్షేత్రస్థాయిలో అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అందరూ ఒకే గోడు కిందకి వచ్చి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకరికొకరు ఈగోస్ లేకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో ఒక ఐడియాలజికల్గా ముందుకు వచ్చి పార్టీ గెలవాలంటే కనుక ఇక్కడ పార్టీ నాయకులు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. సో అభయ్ పాటిల్ నేతృత్వంలో రేపొద్దున అమిత్ షా డైరెక్షన్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి యాక్టివ్ జోన్లోకి, ఎట్లాంటి యాక్టివ్ మోడ్లోకి వచ్చి పనిచేయబోతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.